చూడండి, నేను మాన్యది టాటూ చేస్తాను. రోజ్ ఫ్లవర్ ఎలా ఉంది? ఎలా నచ్చింది మీకు? గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మామ్ అండ్ మాన్యా ఫ్యాషన్. మీరందరూ ఎలాగున్నారు? ఐ విష్ మీరు చాలా బాగుంటారు. సో వ్యూవర్స్, ఇప్పుడు అవుతుంది ఈవినింగ్ 3:30. మీరు చూడగలుగుతారు వెదర్. సీ ద వెదర్. నేను నా బ్లాగ్ ఈవినింగ్ 3:30 స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మాకు ఇక్కడ వర్షం పడుతుంది అండ్ ఇట్స్ రియలీ నైస్. సో వ్యూవర్స్, నేను నిన్నే చెప్పాను దాట్ మాకు ఇక్కడ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది, హాఫ్ డే లాక్డౌన్ ఉంటుందని. సో ఎవరెవరు ఇంకా వాళ్ళు అవసరమైన సామాన్లు కొనలేదో ప్లీజ్ అందరూ కొని ఉంచుకోండి. మెడిసిన్స్ అయినా కూడా ముందు నుంచి కొని ఉంచుకోండి. స్టే హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, అదర్వైజ్ అస్సలు వెళ్ళకండి. అండ్ మాస్క్ అండ్ శానిటైజర్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ప్లీజ్ డెఫినెట్గా అన్ని కేర్ తీసుకుంటూ ఇంట్లోనే ఉండండి. సో నేను ఇప్పుడు జస్ట్ 3:30 అయింది అండ్ ఐఎమ్ అవుట్ సైడ్ నౌ. బాగుంది వెదర్, వర్షం పడుతుంది అని బయటకు వచ్చాను. మీరు చూడగలుగుతారు వర్షం పడుతుంది ఇక్కడ. చాలా గట్టిగా పడట్లేదు, బట్ ఎస్ ఇట్స్ రైనింగ్. చాలా బాగుంది వెదర్. మెరుపులు అవన్నీ కూడా ఉన్నాయి, సౌండ్స్ ఉంది. క్లౌడ్స్ చూస్తున్నారు ఎంత బాగుందో. ప్రిట్టీగా చాలా బాగుంది వెదర్ ఈరోజు 3:30కే. సి ఎవరు బయట లేరు, ఫుల్ ఖాళీ. లాక్డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, ఎవరు బయటికి వెళ్ళట్లేదు, అందరు ఇంట్లోనే ఉన్నారు. వర్షం కూడా పడుతుంది. సో ఇట్స్ లైక్ మనకి పాపులేషన్ కానీ పొల్యూషన్ కానీ తగ్గితే మనకి వర్షం ఖచ్చితంగా పడుతుంది. కింద సంవత్సరం వైజాగ్లో చాలా వర్షం పడింది, ఎందుకంటే మనకి అసలు జనాభా ఎవరు బయట తిరగట్లేదు కాబట్టి, అసలు దుమ్ము లేదు, దూది లేదు, మట్టి లేదు, ఏమీ లేదు కాబట్టి చాలా బాగుంది వెదర్. అండ్ వర్షంగా పడింది, చాలా ఎక్కువ పడింది ఈ సంవత్సరం. మరి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చూడాలి ఎప్పుడు దాకా లాక్డౌన్ ఉంచుతారు, ఎప్పుడు దాకా జనాభాలు అందరూ తక్కువ తిరుగుతారో. మళ్ళీ అప్పుడే బాగుంటుంది మనకి వెదర్. అన్ని చూస్తుంటే గ్రీనరీ అయిపోయింది, అన్ని మొక్కలన్నీ దుమ్ము ధూళి పడి అంతా క్లియర్ అయిపోయి చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, మీకు కొండలు కనిపిస్తూనే ఉంటుంది ఎంత బాగుందో. నేను తడిచి కూడా వచ్చాను మిమ్మల్ని కొండలన్నీ చూపించడానికిను, ఆ వ్యూ చూపించడానికి. గ్రీనరీగా ఉంది, ఎంత బాగుందో. ఇక్కడ మాకు ఇల్లు కడుతున్నారు ఎవరో ఒకళ్ళు, సో ఇల్లు మీకు కవర్ అయిపోతుంది, బట్ చూస్తూ ఉండండి ఎంత బాగుందో కొండలన్నీ. వెదర్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంది. క్లౌడ్స్ చూడండి ఎంత బాగుంది, చాలా 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 బాగుంది అసలు. ఇలాంటి వెదర్ చాలా తక్కువ మనకి కనిపిస్తూనే ఉంటుంది. దట్ టు స్పెషల్లీ సమ్మర్ సీజన్లో, యాసకాలంలో, ఎండాకాలంలోని. ఎవరెవరికి ఎక్కడెక్కడ వర్షం పడుతుందో చెప్పండి కమెంట్ సెక్షన్లోని బిలో, ఎక్కడ ఎవరికి వర్షం పడుతుంది అని. అండ్ ఎవరెవరికి వర్షం అంటే చాలా ఇష్టం. నాకైతే పిచ్చిగా ఇష్టం. మా మమ్మీ వాళ్ళ గార్డెన్ కూడా చూడండి వెనకాతల. వర్షం స్టార్ట్ అవుతుంది, గట్టిగా పడట్లేదు, బట్ ఎస్ పడుతుంది. అయితే ఇప్పుడు ఏమండి అందరి ఇల్లు, మా మమ్మీ వాళ్ళ గార్డెన్ ఇక్కడ వెనకాతల. ఇది కూడా గ్రీనరీ అయిపోయింది చూడండి అన్ని. ఇది చాలా బాగుందండి. కొంచెం పెద్దగా వర్షం లేదు, బట్ వర్షం పడి ఆగినట్టుగా ఉంది. నేను కొంచెం లేటుగా చూశాను, సో చినుకులు పడుతున్నాయి కాబట్టి తడుస్తున్నాను. బాగుంది చూడడానికి, ఎంజాయ్ చేస్తున్నాను. 3:30 ఉంది కానీ అసలు ఎండ లేదు కాబట్టి నేను మేడెక్కాను. ఇప్పుడు మేడెక్కి ఎంజాయ్ చేసుకుంటున్నాను. అన్ని మళ్ళీ కూడా అన్ని గ్రీనరీ అన్ని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది మా మమ్మీ వాళ్ళ మేడ మీద ఉన్న గార్డెన్, మినీ గార్డెన్ ఇది. వర్షంకి కాకి కూడా షెల్టర్ తీసుకుంది, వచ్చి కూర్చుని పోయింది ఇక్కడ ఎగురుకుంటూ వచ్చి. చూడండి కూర్చుంది ఇక్కడ. నా కూతురు లేచిపోయింది, 5 అయిందని లేచిపోయింది. అది ఏం చేస్తుందండి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నాకు అన్ని పిచ్చి పనులు చేయిస్తుంది. ఇప్పుడు టాటూ చేయాలంట. ఇదిగోండి, మీరు ఈ టాటూ చూడగలుగుతున్నారా? ఈ రోజ్ ఫ్లవర్ది. ఎస్, ఈ టాటూ ఇప్పుడు మేడం గారు చేతితో చేయిస్తారంట. రోజు ఏదో ఒక చేపిస్తుంది. ఇదిగోండి వ్యూవర్స్, మా అమ్మ నాకు రోజ్ టాటూ చేస్తుంది చూడండి. నేను ఏదైనా టాటూ అమ్మకిస్తే అమ్మ చేసేస్తుంది, ఎందుకంటే అమ్మ నా పర్సనల్ టాటూ ఆర్టిస్ట్ కదా.
మా అమ్మ నవ్వుతుంది విని. చూడండి, నేను మాన్యాది టాటూ చేశాను. రోజ్ ఫ్లవర్ ఎలాగుంది? ఎలా నచ్చింది నీకు? చాలా 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 బాగుంది. చాలా 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 బాగుంది. వ్యూస్ చూసారా? మాన్యాది టాటూ చేశాను. జస్ట్ సమ్మర్ వెకేషన్ అయింది, పిల్లలు క్వారంటైన్ ఇంట్లోనే ఉన్నాము కరోనా కోసం అని. అక్కడికి బయటికి వెళ్ళాము. లాక్డౌన్ కూడా స్టార్ట్ అయిపోతుంది మాకు. సో దానివల్ల ఎవరికైనా బోరింగ్గా ఉంటుంది, ఒకటే పని చేయాలంటే చిరాగ్గా ఉంటుంది. అదే ఇంట్లో ఉండడం, అదే వంట చేయడం, తినడం, పడుకోవడం, ఇంకా వేరేం పని ఉంది. పిల్లలకి కూడా స్కూల్స్లో ఇచ్చిన హోంవర్క్ చేయడం, ఏదైనా చిన్న ఆట, బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, ఇంట్లోనే ఆటలు. సో దీంతో పాటు పిల్లలకి ఒక్కొక్కసారి ఏంటంటే దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ చేయాలి అని ఉంటుంది. సో నా కూతురికి ఇలా పిచ్చి పిచ్చి పనులు ఇష్టం ఉంటుంది. టాటూస్ చేయించుకోవడం, లేదంటే మెహందీ పెట్టుకోవడం. నేను అన్నీ చేస్తాను. నేను మెహందీ కూడా పెడతాను, టాటూస్ కూడా చేస్తాను. దీనికి చేస్తూనే ఉంటాను. సో నేను అందుకోసం పర్సనల్ దీనికి ఒక ట్రీట్మెంట్ లాగా అయిపోయాను. పర్సనల్ టాటూ ఆర్టిస్ట్ అండ్ పర్సనల్ మెహందీ ఆర్టిస్ట్. అన్ని పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, పర్సనల్ టాటూ ఆర్టిస్ట్, పర్సనల్ అన్ని బేసికల్ అన్ని దీనికి పర్సనల్గా నేను ఎప్పుడు ఏం కావాలో అది చేస్తూనే ఉంటున్నా. నాకు కూడా చాలా ఇష్టం దీనికి ఏదైనా చేయాలి అంటే. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకు చాలా ఇష్టం దీనికి ఏదైనా చెప్తే చేయించడానికి. వెంటనే చేయను, కొంచెం ఇటు అటు బద్దకించి అప్పుడు చేస్తాను, బట్ చేస్తాను డెఫినెట్గా. సో నా కూతురు చూసారు కదా మీ టాటూ పెట్టుకుంది ఇలాగాను. మీరు కూడా అలాగే మీ పిల్లలకి ఏదైనా ఇష్టంగా ఉంటే చేసుకోండి. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండండి, పిల్లల్ని కూడా హ్యాపీగా ఉంచుకోండి. మేడెక్కేమో వర్షం తగ్గిపోయింది పూర్తిగాను. సో పాపను ఇంకా బాబు ఇద్దరు, మాన్య ఇద్దరు బాదాం మిల్క్ తాగుతున్నారు. బాదాం మిల్క్ తాగుతూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. అల్లును మా మీసం వచ్చేసిందంట. ఇదిగోండి చూడండి, కొండలు మొత్తం ఇప్పుడు క్లీన్ అయిపోయింది. వర్షం కూడా లేదు, క్లౌడ్ లేదు, ఎండ కొంచెం వచ్చింది కూడా ఇప్పుడు. ఏనండి బాగుంది వెదర్. ఇప్పుడు తగ్గిపోయింది పూర్తిగా వర్షం. తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. మీకు వర్షం చూపించాను కదా, ఇప్పుడు ఎండ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎండ బాగా వచ్చేసింది ఫుల్. ఇప్పుడు 5:15 అవుతుంది అండ్ ఎండ బాగానే ఉంది. మొత్తం మబ్బులన్నీ లేచిపోయి మొత్తం ఇంకా అసలు క్లౌడీ లేదు, వాన లేదు, వర్షం లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఎండ వచ్చింది. బాగుంది, చల్లగా ఉంది వెదర్.
ఇగోండి మాన్య అండ్ మాన్య ఇద్దరు ఆడుకుంటున్నారు. తన సైకిల్లో తిప్పుతుంది తమ్ముడికి. చూడండి ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఇగోండి నా కూతురు సైకిల్ తొక్కుంటూ వస్తుంది. ఎలాగో కిందకి వెళ్ళలేము, సో ఇక్కడే మేడం అయితే సైకిల్ తొక్కుంటుంటాను. సైకిల్ తొక్కుని ఎంజాయ్ చేసుకుంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు తను ట్రైసైకిల్స్లోనే ఉంది ఇంకాను. అవ్వండి అలాగా అలా ఎంజాయ్ చేసుకుంటాను తను సైక్లింగ్. ఇప్పుడు చూడండి చీకటి పడిపోయింది ఆల్రెడీ పూర్తిగాను. మేము ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. జాగింగ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ అన్నీ చేస్తాం. మేడం ఇది నేనే చేస్తాను అది. చూస్తున్నారా మీరు, ఫుల్గా చీకటి పడిపోయింది. సో ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మేము టీ ఇంకా మాన్య పాలు తాగుతుంది. వ్యూస్ ఇక్కడ టీ ఇంకా పాలు వెయిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టీ ఇంకా పాలు రెడీ. టీ స్టేషన్కి వచ్చింది బిస్కెట్స్తో పాటు. ఇక్కడ మేము ఇప్పుడు టీ తాగుతాము అండ్ స్నాక్స్ తింటాము. ఇదిగోండి మేమందరూ ఇప్పుడు టీవీ చూసుకుంటూ టీ ఇంకా స్నాక్స్ తింటాము. ఇదిగోండి నా కూతురు ఏం తెచ్చింది, వాళ్ళ లజాయికి యానివర్సరీ గిఫ్ట్ ఇది. లజాయి యానివర్సరీ గిఫ్ట్ ఇది. యానివర్సరీ ఎప్పుడో అయిపోయింది, నా కూతురు ఈరోజు గిఫ్ట్ ఇస్తుంది ఆ లజాయికి. స్నాక్స్ తింటున్నారు. గిఫ్ట్లు ఇవ్వడం అయిపోయింది, ఇప్పుడు స్నాక్స్ టైం. స్నాక్స్ తింటున్నారు అందరూ. ఓకే తన గిఫ్ట్ ఇది, స్నాక్స్ తింటుంది ఇప్పుడు. సో వ్యూవర్స్ ఇప్పుడు నేను స్నానంకి వెళ్తున్నాను. ఇట్స్ 10:30 at night. నేను స్నానంకి వెళ్ళి ఫ్రెషప్ అవుతాను. ఫుల్ వేడి, ఎంత వర్షం పడినా వేడి మాత్రం పోదు వైజాగ్లో. హ్యూమిడిటీ ఈజ్ కంపల్సరీ. నేను ఇప్పుడు స్నానం చేస్తాను ఫస్ట్, దాని తర్వాత వచ్చి మాన్యాకి చదివిస్తాను. ఇప్పుడు హిందీ ఇచ్చాను చదువుకోవడానికి. ఉంటుంది స్టోరీ వింటుంది, దానికి ఒక స్టోరీ వినడానికి ఇచ్చారు. ఆ స్టోరీ వినిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి అంట. అందుకోసం దానికి ముందు ఇచ్చేసి నేను వెళ్తున్నాను స్నానంకి. ఇప్పుడు కొందరు కూర్చొని బుద్ధిమంతుల వింటుంది నా కూతురు. అచ్చా క్లేవర్ టామా? ఓకే. టీ లోపల హైట్ చేసేస్తాడు. ఇంకా అందరిని చెప్తారు పెయింట్ చేయండి, పెయింట్ చేయండి. అప్పుడు తనే టామ్ సాయరా? ఇదేనా అది? ఓకే 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 సరే సరే విని నేను నీకు క్వశ్చన్స్ ఇస్తాను, నువ్వు క్వశ్చన్ ఆన్సర్స్ అప్పుడు నువ్వు సొంతంగా రాయాలి. నేను నీకు చెప్పను ఇంకా ఆన్సర్స్. ఓకే సరే చెప్తాను. నేను స్నానం చేసి వచ్చేసాను, ఫ్రెష్గా రెడీ అయ్యాను. ఇప్పుడు నేను మాన్యాన్ని రాయించేస్తాను. మాన్య హోంవర్క్ రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు హిందీ హోంవర్క్ రాస్తుంది. ఓకే వాట్సాప్లో హోంవర్క్స్ ఎలాగో పంపిస్తున్నారు అక్కడ టీచర్స్ వాళ్ళు. సో వాట్సాప్లో పెట్టారు మ్యామ్, హిందీ మ్యామ్ పెట్టారు. సో ఇప్పుడు రాస్తుంటాను. ఇప్పుడు దాకా పెండింగ్ వర్క్స్ చేసింది, ఇవాళ హిందీ హోంవర్క్ స్టార్ట్ చేసింది. సో తన చేత ఇప్పుడు హోంవర్క్ రాయిస్తాను ఫస్ట్, దాని తర్వాత మనం పడుకుంటాం. మళ్ళీ జుత్తు దువ్వాలి. సారీ మర్చిపోయాను ఆ సంగతి. కింద కూర్చొని రాసుకుంటుంది తన హోంవర్క్, హిందీ హోంవర్క్. మేడం గారు రాసుకో. టీషర్ట్ మా తమ్ముడిది వేసుకుంది, మా తమ్ముడు పెళ్ళి అప్పుడుది. వాడికి అప్పుడు హల్దీ రాసాము, ఆ హల్దీ మొత్తం పోయింది. ఇప్పుడు దీనికి పనికి వస్తుంది టీషర్ట్. నైట్ డ్రెస్ కింద వాడుకుంటుంది మా తమ్ముడు. బనియన్కి టీషర్ట్ కాదు బనియన్, టీషర్ట్ ఏం కాదు బనియన్, ఇన్నర్ బనియన్ అది. అవును ఇన్నర్ బనియనే. ఇది ఫుల్ హ్యాండ్ బనియన్ అంటారు. రాసుకో అని. అది చదువు అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు మేము పడుకోవడానికి వెళ్తాము. పడుకోని ముందు తను జుత్తు దువ్వాలి నాకు. మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, 3 సార్లు నేను జుత్తు దువ్వాల్సి వస్తుంటుంది. దువ్వించుకోదు, ఒక్కొక్కసారి దువ్వించకపోతే నేను దానికి బెదిరిస్తాను, నువ్వు కానీ జుట్టు దువ్వించుకోకపోతే కట్ చేసేస్తానని. తనకి జుట్టు అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పదు ఇంకా. సో ఇప్పుడు నేను దాని జుట్టు దువ్వేసి అప్పుడు పడుకుంటాము. పడుకోవడానికి టైం ఉంది మనకి, అలాగే అరగంట పడుతుంది. ఇంకా సీరియల్ చూస్తుంది, కామెడీ సీరియల్. సో అవన్నీ చేసుకొని నాకు పడుకునేసరికి ఒక అరగంట, గంట. సో ఇప్పుడు అవుతుంది 12, ఎగ్జాక్ట్గా 12.
అండ్ తన హోంవర్క్స్ అయింది, ఇవాళకి తన హోంవర్క్స్ అయింది, ఇంకా హిందీ చాలా ఎక్కువ ఉంది. సో నెమ్మది తనకి రాయిస్తున్నాను, ఎలాగో సెలవులు కదా, కంగారేం లేదు, నెమ్మదిగా అన్ని కంప్లీట్ చేస్తూనే ఉంటాను దానికిను. సో ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. అండ్ మీకు ఇవాళ వీడియో ఎలా నచ్చింది అని నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. మీ లైక్ నిజంగా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మళ్ళీ అంటున్నాను, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మీకు రోజుకి మంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచి ఎంటర్టైన్గా ఉంటుంది, మీకు చూడడానికి టైం పాస్ చేసుకోవచ్చు బేసికలీ. సో ఎస్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే లైక్ కొట్టండి. సో ఇవాళకి వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక వీడియోతో. అప్పటిదాకా స్టే హోమ్, స్టే సేఫ్. Good night and bye for now. Love you to all our viewers. Bye bye. Good night.